సహనం మరియు కృషితో శక్తి మరియు వేగంతో సాధించలేనివి ఏమీ లేవు. కష్టాలనేవి పార్ట్ ఆఫ్ లైఫ్. వాటిని నవ్వుతూ ఆనందించటం ఆర్ట్ ఆఫ్ లైఫ్. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయటం ఎంత తప్పు, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయటం అంతే తప్పు. మనీ ఉన్న వారికంటే మర్యాద తెలిసిన వారు గొప్పవారు. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. కాలం చాలా బలమైంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈరోజు మీ తల్లిదండ్రులు చూసే తీరుని బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఏ బంధమైనా సరే కష్టాల్లో మీతో నిలబడకపోతే సుఖంలో ఆ బంధాలకు ఎలాంటి విలువ ఉండదు. నువ్వెప్పుడూ ఒకరికి బలం అవ్వాలే కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. ఏ బంధంలో అయినా ఒకరికొకరు ఇచ్చుకోగల అత్యుత్తమ కానుక ఏదైనా ఉందంటే అది నమ్మకం మాత్రమే. మనసులో ఆనందం, ఆలోచనలో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. బంధాన్ని బాధ్యతగా భావిస్తే సంతోషంగా అనిపిస్తుంది. బరువుగా ఫీల్ అయితే మనశ్శాంతి దూరం అవుతుంది. కళ్ళల్లో కనిపించని బాధ అయినా, మనసులో వేదన అయినా చూడగలిగేది, తెలుసుకోగలిగేది అర్థం చేసుకున్న వాళ్లే. పట్టుకున్నంతవరకు, తట్టుకున్నంతవరకే బరువైనా, బాధ అయినా ఒకసారి వదిలే చూడు, నువ్వెంత తేలిక పడతావో. గెలిచిన వారు ఓడిన వారికన్నా గొప్పవారే కావచ్చు, కానీ ఓడిన వారు ప్రయత్నించని వారికన్నా గొప్పవారే. తల్లిదండ్రుల కోపం కూడా పిల్లలను తీర్చిదిద్దటానికి అయి ఉంటుంది. వారి మాటల్లో కోపాన్ని కాదు, బాధ్యతను గుర్తించినప్పుడే అది అర్థమవుతుంది. జీవితంలో తృప్తి లేని సంపాదన ఎంత ఉన్నా అది వృధానే. ఎవరైతే నిన్నుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. బ్రతుకు ఒక పోరాటం, దానికోసం ఆరాటం పనికిరాదు. అతి ప్రేమ, అతి ద్వేషం రెండు ప్రమాదకరమే. ఎందుకంటే అవి లోపాలను, మంచి గుణాలను కప్పివేస్తాయి. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, మీ విలువ తెలుసుకోలేని వారి కోసం రోదన అనవసరం. ఈ రోజుల్లో నిజం చెప్పి బాధపెట్టు, ఇష్టంగా భరిస్తారు. కానీ అబద్ధం చెప్పి మోసం చేయకు, తెలిస్తే తట్టుకోలేరు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమై కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుంది. మీ వద్ద ఎంత ఉన్నదనేది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారనేదే ముఖ్యం. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు కనపరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. డబ్బును బట్టి గౌరవించటం, అవసరాన్ని బట్టి ప్రేమించటం మనుషులకు మాత్రమే సాధ్యం. ఒకరు నీకు నచ్చినట్టుగా ఉండకపోవటం వారి లోపం కాదు. నీకు నచ్చినట్లు ఇతరులు ఉండాలనుకోవటం ఖచ్చితంగా నీ లోపమే. జీవితంలో బాధ్యతలు మర్చిపోవద్దు, బాధలు గుర్తుపెట్టుకో. మనసుని, మాటని ఎంత అదుపులో పెట్టుకుంటే జీవితంలో అంత ఎదుగుతారు. ఎవరైతే తమ పనిపైన దృష్టి పెట్టి పనిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. తమ పని పక్కన పెట్టి ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఈ కాలంలో చాలా బంధాలు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగటం వల్లనే దూరమైపోతున్నాయి. గెలుపు అనేది నిన్ను ఊరికే వరించదు. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటే కానీ, ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుంటే కానీ గెలుపు అనేది నీ దగ్గర దాకా రాదు. మంచి మాటలతో ఎవరిని మోసం చేయాలని ప్రయత్నించకు, ఎందుకంటే అది ఎప్పటికైనా చెడుకరమై నిన్ను మోసం చేస్తుంది. బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే
మీరు మీలాగా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. ఎక్కడ పుట్టినా మంచిగా బ్రతకటం ముఖ్యం. బురదలో పుట్టినా కమలం అందంగా బయటికి వస్తుంది. పుట్టుక సాధారణంగా ఉన్న లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. ఎన్ని ఎత్తులు పనినా చివరకు న్యాయం మాత్రమే గెలుస్తుంది. చివరకు సత్యం మాత్రమే తలెత్తుకు నిలుస్తుంది. ధర్మో రక్షితి రక్షితః. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరేని గ్రహించకపోవటమే. కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడు ద్రోహం చేయరు. ద్రోహం చేసేవారికి కోపం ఆవేశం రావు. అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఏది జరిగినా అంతా మంచిగా అనుకుంటే ఎటువంటి బాధ ఉండదు. మంచి పుస్తకం ఎంత పాతదైనా సరే అందులో అక్షరాలు మారు. మంచి సంబంధాలు కూడా అలాంటివి. ఎదిగేవారికి చెయ్యి అందించండి. ఎందుకంటే ఎదిగిన వారు 10 మంది ఎదిగేందుకు సహాయపడతారు. ఎవరైనా పడిపోతుంటే పట్టుకోండి. ఎందుకంటే అతనిపై ఆధారపడిన వాళ్ళు కష్టాలు పాలవుతారు. పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చినా దాటగలిగితే రోడ్డు మీద పడిపోకుండా వెళ్ళవచ్చు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో దెబ్బ తినకుండా ఉండవచ్చు. మంచి సమయం చెప్పిరాదు, చెడ్డ సమయం చెప్పిపోదు. ఉన్న సమయం అలాగే ఉండిపోదు. దేని గురించి అతిగా ఆలోచించకుండా కాలంతో పాటు ముందుకు సాగిపోవటమే జీవితం. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. ఎవరో చెబితే మీలో వచ్చే మార్పు తాత్కాలికం. మీకు మీరు మారగలిగితే అదే శాశ్వతం. మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తారు, దేన్ని తీసుకుంటారు అన్నదాన్ని బట్టి మీ సంతోషం ఆధారపడి ఉంటుంది. నువ్వు పడిపోతే నవ్వటానికి, నువ్వు గెలిస్తే అసూయపడటానికి జనాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.